లో ఉన్నారు ఏంటనేది నా ఫ్రెండ్స్కి కానీ నా బంధువులందరికీ తెలుసు. ఎందుకు నా వీడియోలు చూసే వాళ్ళకి కూడా చాలా మందికి తెలుసు. ఏది హాస్పిటల్లో కూర్చుని వీడియోలు కూడా చేశాం కదా, నెలల తరబడి ఎంత ఖర్చు అయ్యింది ఏంటి. అదృష్టవశాత్ అదే టైంకి యూట్యూబ్ కూడా సెట్ అవ్వడం మూలంగా సమాజం నాకు బతికిచ్చింది అనుకుంటా నేను కొంత. ఆ టైం అంటే మనిషికి అంత అంటే సమాజంలో మనమేం అడుక్కోలే ఇక్కడ, ఇది మా అమ్మకి ఎట్లుంది మా నాన్నకి ఎట్లుంది అని చెప్పేసి. బట్ వ్యూవర్స్ వాళ్ళు చూడటం వల్ల వచ్చిన డబ్బులే మనకి ఇక్కడ. ఏ రోజున మనం ఈ రోజు వరకు కూడా నాది నెంబర్ పెడతాను డబ్బులు వేయండి ఇట్లా అడగలేదు కదా మనం ఏ రోజున కూడా. అది మనం ఒక పద్ధతిలో ఉన్నాం. ఇప్పుడు నేనేమంటానంటే ఆరోగ్యశ్రీ అక్కడ చూశాను నేను ఆ టైంలో ఎంత సఫర్ అవుతుంటారు. ఫస్ట్ వచ్చేసేసి హాస్పిటల్కి వచ్చేసాక గవర్నమెంట్ ఈ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే రాగానే సోన్స్ ఆపరేషన్ అన్నాడు అనుకోండి డాక్టరు, అయ్యా నాకు వైట్ రేషన్ కార్డు ఉంది, ఓకేనా అడవంత వెళ్ళు ఆరోగ్య మిత్ర ఉంటారు వెళ్ళి కలవండి అని చెప్తారు. అక్కడికి వెళ్ళిపోతే పని అయిపోయింది అనుకోండి, వాడు గుండె మీద చేసుకుంటాడు, పైన 500 1000 రూపాయలు 2000 ఖర్చులకి ఏర్పాటు చేసుకుంటాడు. అలా కాకుండా 1 లక్ష అవుతుందయ్యా లేదో 2 లక్షలు అవుతాయా, ఆరోగ్యశ్రీ వస్తుందో లేదో తెలియదయ్యా, ముందు మీరు లెటర్ పెట్టండి అన్నాడు అనుకోండి, గుండెలు గుబ్బగుబ్బలాడతాయి. ఎందుకంటే ఇక్కడ మనిషి బెడ్ మీద ఉన్నప్పుడు ఏం పర్లేదు అనుకునే మనస్తత్వం ఉంటుంది ఎవరికైనా. డబ్బులు దాకా ఆగాల, అప్పుడు ప్రతి క్షణం నరకం అనిపిస్తాడు, ప్రతి క్షణం ప్రభుత్వాన్ని తిట్టుకుంటాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంతంత డబ్బులుంటే అసలు ఈ పథకమే అక్కర్లేదుగా. ఒక దరిద్ర